అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ మెడలు వంచి ఈ 6 గ్యారెంటీల మీద మేము గట్టిగా ఫైట్ చేయగలుగుతాం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యాయి. ఇందులో కేసీఆర్ సొంత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం బీజేపీతో లాలూచి పడుతున్నారు కేసీఆర్ అనే విమర్శ సీఎం రేవంత్ రెడ్డి నుంచి పదే పదే వస్తుంది. రేవంత్ రెడ్డి అన్నీ కూడా తొండి మాటలు. ఎందుకంటే పోయిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? కవిత ఎందుకు అరెస్ట్ కాలేదు, కవిత అరెస్ట్ కాలేదంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందన్నారు. ఇలా కవిత గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనట్ట? నిజంగా మేము ఒకటై ఉంటే కవిత గారు అరెస్ట్ అవుతారా? రేవంత్ రెడ్డి ఇవన్నీ ఎందుకు మాట్లాడతారంటే మైనార్టీల ఓట్లు కొల్లగొట్టడానికి, మైనార్టీలతోని ఆయన ఓట్లు ఎట్లా సంపాదించాలని ఒక పథకం ప్రకారంగా మాట్లాడే మాట. దేశ ప్రజలందరికీ తెలుసండి, బీజేపీతో కలిస్తే జోడీ, కలవకపోతే ఈడీ. మేము కలవలేదు కనుకనే కవితని ఈడీ గారి కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు. అదే లిక్కర్ కేసు ఫాల్స్ కేసు అని, ఇది బోగస్ అని స్వయంగా రాహుల్ గాంధీ గారు, ఇదే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక మాట మాట్లాడతాడు, గల్లీలో ఒకటి మాట్లాడతాడు. ఇది కేవలం ప్రతిపక్షాలను వేధించడం తప్ప ఇంకేమున్నది దీంట్లో? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మైనార్టీలకు మోసం చేసింది రేవంత్ రెడ్డి. ఇవాళ మైనార్టీలకు క్యాబినెట్లో స్థానం ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు మంత్రి ఇవ్వకుండా ఒక ప్రభుత్వం ఏర్పడ్డదంటే అది ఒకే ఒక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మైనార్టీలకు మీరు 4,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని మోసం చేశారు. రంజాన్ తమ సందర్భంగా తోఫా ఇవ్వకుండా మోసం చేశారు. తులం బంగారం అన్నారు, షాదీ ముబారక్ చెక్కులు కూడా ఈరోజు రాకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇమాం మోజంలకు 12,000 ఇస్తామని కూడా మైనార్టీలను మోసగించింది కాంగ్రెస్ పార్టీ. హరీష్ గారు, ఈ